ఏంది పటేల్ మామ, మన మ్యాచ్లు ఇట్ట దొడ్ల పాలైపోతున్నాయా? హైయెస్ట్ స్కోర్ కొట్టి కూడా ఓడిపోయినప్పుడు లోయెస్ట్ స్కోర్ కొట్టి ఓడిపోవడంలో వింతేముంది రాహులా? అభయ, మేం పంజాబ్తో మ్యాచ్ ఆడి కనీసం 2 రోజులు కూడా కాలే. వాళ్ళు 20 mm రాడ్ దింపితే ఈ ఆర్సీబీ వాళ్ళు ఏకంగా ఈ రోజు 100 mm రాడ్ దింపి పర్నుకారు కదరా మాక. పంజాబ్ బౌలర్లు ఎంతో మేలు కదరా మీకన్నా. వాళ్ళ టీంలో బ్యాట్స్మెన్ రాక్షసులైనా కూడా బౌలర్లు జెర్సీ ఆవులాంటోళ్ళు. ఎన్ని రన్స్ అయినా పిండుకోవచ్చు. కానీ ఈ ఆర్సీబీ టీంలో చూస్తే మాత్రం బ్యాట్స్మెన్ రాక్షసులైతే బౌలర్లు సైతాన్లు. హర్రర్ మూవీ చూపించి పర్నుకారు కదరా మాక. అభయ, మీకు మధ్యలో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే పోయి డ్రెస్సింగ్ రూమ్ లో చూసుకోండి. అంతేగానే ఫస్ట్ ఓవర్ లో భూవి వికెట్ తీసిండని తర్వాత ఓవర్ లో ఈ హజిల్వుడ్ ఏమో 2 వికెట్లు తీసిండు. అంతటితో ఆగలే. ఆ తర్వాత 3వ ఓవర్ లో మళ్ళీ భూవి 2 వికెట్లు తీసిండు. ఆ వెంటనే 4వ ఓవర్ లో హజిల్వుడ్ మళ్ళీ ఇంకో వికెట్. లేదంటే మా హోమ్ గ్రౌండ్ కి వచ్చి మమ్మల్ని ఓడిస్తారా? మ్యాచ్ కు ముందే ఫిక్స్ అయిపోయినాం, మేము కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదని. గ్యాప్ ఇవ్వండి. పవర్ ప్లే లో 6 వికెట్లు తీసి పవర్ తక్కువ స్కోర్కే మమ్మల్ని ఆల్అౌట్ చేసేస్తే మీ 49 రికార్డు డేంజర్ లో పడదా? ఓ పటేలా, ఇక్కడ వరల్డ్ నెంబర్ 1 బౌలర్లం ఇద్దరం పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తా అంటే ఓపెనర్ గా కొత్త పిల్లకాయని పంపిస్తా? బొత్తిగా భయం లేకుండా పోయిందే నీక. ఏం రాహులా, మొన్న 150 కొట్టిన వీరుడివి అదే ఫామ్ ని ఏడ కూడా కంటిన్యూ చేస్తావనుకుంటే రావడమే ఆఫ్ స్ట్రైకింగ్ లో దిగినవే. భయపడినా ఇలా దారుణంగా ఓడిపోతారన్న ముందే తెలుసా మీక? అదేం లేదు హజిల్వుడ్, మొన్న పంజాబ్ మీద అంతలా స్కోర్ కొట్టినా కూడా ఓడిపోయినందుకు కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయినా. అందుకనే ఫస్ట్ స్ట్రైకింగ్ నేను తీసుకోలేకపోయినా. అయితే ఈ రోజు కూడా అదే ఫామ్ ని కంటిన్యూ చేసి 150 కాకపోయినా ఓ 100 రన్లు కొట్టి టీమ్ స్కోర్ ని 200 దాటిద్దాం అనుకున్నా గానే నేను అవుట్ అయిపోయినాక మా బ్యాట్స్మెన్ రన్నింగ్ రేస్ లో లాగా ఒకరికొకరు పోటీ పడతా నా వెనకాలే పెవిలియన్ కి వస్తారని నేను అస్సలు ఊహించలేదు అబ్బయ్య. మమ్మల్ని తక్కువ స్కోర్ కే ఆల్అౌట్ చేసి పర్నుకారు కదరా. దాని వల్ల మా ఢిల్లీ ఫ్యాన్స్ ఎంత బాధపడుతున్నారో తెలుసా మీక? మీ ఢిల్లీ ఫ్యాన్స్, మా ఆర్సీబీ ఫ్యాన్స్ బాధపడేది తక్కువ స్కోర్ కే అవుట్ అయినందుకు కాదు. అంతలా ఖర్చు పెట్టి టికెట్లు కొంటే కోహ్లీ అన్న తన సొంత గ్రౌండ్ లో కనీసం 50 కొట్టే ఛాన్స్ రాలేదని బాధపడుతుండ్రు.